గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదాం, మువ్వన్నెల జెండాని గగనంలో నిలుపుదాం. గణతంత్ర దినోత్సవం గర్వంగా జరుపుదాం, మువ్వన్నెల జెండాని గగనంలో నిలుపుదాం. మహనీయుల త్యాగాలను వెలుగెత్తి చాటుదాం, మహనీయుల త్యాగాలను వెలుగెత్తి చాటుదాం. పంజాబ సింధు గుజరాట మరాఠ ద్రావిడ ఉచ్చల గంగా వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చర జలసిత గంగా జయ తవ జయ ధాత జనగణ మంగళ నాయక జయ హే భారత భాగ్యమితాత జయ హే జయ హే జయ హే జయ 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 జయ. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా వచ్చినటువంటి మా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, మా అభిమానులు, మా కార్యకర్తలు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తా ఉన్నాను. ఏదేమైనా చాలా సంతోషకరం. మన ప్రభుత్వం ప్రజాప్రభుత్వం వచ్చిన తర్వాత అణగారిన బడుగు బలైన వర్గాల కోసం పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వం. అదేవిధంగా భారతదేశంలో నాడు స్వతంత్ర ఉద్యమం నుంచి మొదలు పెడితే మౌలానా అబుల్ కలాం ఆజాద్ మొదలు పెడితే రాజీవ్ గాంధీ, రాహుల్ గాంధీ, ఆ తర్వాత ఇందిరాగాంధీ, జవహర్లాల్ నెహ్రూ, ఆ తర్వాత అబ్దుల్ కలాం ఆజాద్, బాల్ గంగాధర్ తిలక్ లాంటి అందరూ మహానుభావులు కష్టపడుతూ వచ్చిన స్వతంత్రం తీసుకొచ్చినాం ఇవాళ. ఆ తర్వాత ఈ మొన్న వచ్చిన బీజేపీ పార్టీ ఎన్నో సంస్కరణలను మొత్తం పూర్తి చేస్తా ఉన్నది. ఇలా ఆనాడు కాంగ్రెస్ పార్టీ 20 సూత్రాల పథకం పెట్టి, ఇందిరాగాంధీ కాంగ్రెస్ పార్టీ 20 సూత్రాల పథకం పెట్టి గరీబీ హటావో అనే సూత్రం పెట్టి, అదేవిధంగా బ్యాంకులు జాతీయకరణ చేసి, రాజభవనం రద్దు చేసి, సీలింగ్ యాక్ట్ పెట్టి 5 ఎకరాలు పంచిన ఘనత కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు వైఫై తీసుకొచ్చి ఇలా నెట్వర్కింగ్ బ్యాంకింగ్ ఉన్నట్టు ఇలా కారణం ఇలా రాజీవ్ గాంధీ గారు 18 ఏళ్ళకి ఓటు చేసిన సంస్కరణ మన కాంగ్రెస్ పార్టీకి ఉంది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చిన తర్వాత, మన్మోహన్ సింగ్ గారు వచ్చి రాకమునుపు ఈ భారతదేశం చాలా ఆర్థిక వ్యవస్థ స్థితిలో ఉన్నది. ఆ తర్వాత మన్మోహన్ సింగ్ గారు వచ్చి ఆర్థిక వ్యవస్థ దెబ్బతిన్న వ్యవస్థను మొత్తం భారతదేశాన్ని మనం ఆర్థికంగా మన అధికారంలో ఉంచినారు. ఆ తర్వాత ఇప్పుడు మన బీజేపీ వచ్చిన తర్వాత ఎన్నో ఫ్యాక్టరీస్ పెట్టినటువంటి ప్రైవేటీకరణ చేస్తా ఉంది. కాబట్టి ఇవన్నీ మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఇలా కాంగ్రెస్ పార్టీలో ఇలా మొన్న మనకు వచ్చిన సంక్షేమ పథకాలు చాలా ఉన్నాయి. సన్న బియ్యం కానీ, ఇందిరం ఇళ్ళు కానీ, రేషన్ కార్డు కానీ పోతా ఉన్నది. కాబట్టి 20 సూత్రాల పథకాలు పెట్టిన ఇందిరాగాంధీ ఈరోజు 6 గ్యారెంటీలతో కాంగ్రెస్ పార్టీ పోతా ఉంది. కాబట్టి అందరూ కూడా ఇలా కాంగ్రెస్ పార్టీని అనుసరించాల్సిన అవసరం ఉంది. మీకు తెలియజేసి ముగిస్తామని. జై హింద్. స్వాతంత్రం వచ్చిన రోజు నుంచి భారతదేశంలో భారత రాజ్యాంగాన్ని రచించాలని చెప్పేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు బడుగు బలహీన వర్గాలకు, అన్ని వర్గాల ప్రజలందరికీ కూడా న్యాయం జరగాలని చెప్పేసి ఆ రోజు రాజ్యాంగాన్ని రచించడం జరిగింది. ఆ రాజ్యాంగ స్ఫూర్తి వల్లనే ఈరోజు భారతదేశంలో అన్ని కులాలకు, అన్ని మతాలకు, అన్ని వర్గాలకు సమాన న్యాయం జరుగుతూ ఈరోజు అన్ని వర్గాల ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉన్నారు. ముఖ్యంగా రైతులందరూ కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలోనే ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈరోజు రాబోయే ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని చెప్పేసి అందరినీ కోరుకుంటూ వాస్తవికంగా కాంగ్రెస్ పార్టీ మరి 77 ఏళ్ళ నుంచి వాస్తవంగా 55 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ఏలింది. ఆ కాంగ్రెస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్ప ఈ బీజేపీ కానీ ఇంకే పార్టీ కానీ వచ్చిన ఏ పార్టీ కూడా మరి అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. ఒట్టి మాటలు చెప్పుకుంటా బీజేపీ కానీ టీఆర్ఎస్ కానీ మరి ఇతర రాష్ట్రాలలో ఉన్న పార్టీలు కూడా ఏం చేయలేకపోయినాయి. కాంగ్రెస్ పార్టీ అన్ని విధాల రోడ్లు కానీ, ఇండ్లు కానీ, భూములు కానీ, నీళ్లు కానీ
అన్ని రకాలకి ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని మరీ ముందు కూడా మీరు అభిమానించి ఆశీర్వదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు. మరి రాజ్యాంగాన్ని అమలుపరచాలంటే దాదాపు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చైర్మన్గా ఉండి 2 సంవత్సరాల 11 నెలలు కష్టపడి ఈరోజు 1950 జనవరి 26న మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన రోజు. మరి గల్లీ నుంచి ఢిల్లీ దాకా వ్యవస్థ ఏ విధంగా ఉండాలో మరి ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు తిరిగి ఎన్నో సభల్లో పాల్గొని అక్కడ ఉన్నటువంటి స్థితిగతులను అంచనా వేసి ఈరోజు మన భారతదేశానికి బహుచక్కటి రాజ్యాంగాన్ని నిర్మించిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. మరి అంబేద్కర్ వారి రాజ్యాంగం వల్లనే ఈరోజు శంకరన్న కానీ మేము కానీ ఈరోజు రాజకీయాల్లో ఉన్నామంటే నిజంగా మన భారత రాజ్యాంగం గొప్పది కాబట్టి ఈరోజు మనందరం కూడా ప్రజాస్వామ్యంలో సమాన హక్కులు కల్పించాలని ఆ రోజు అంబేద్కర్ గారు కలగన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తూ ఉంది. మరి భారతదేశాన్ని ఎక్కువ కాలం పరిపాలన చేస్తే ఈరోజు ప్రతి పేదవాడి కూడా విద్యా వైద్యం అందించాలని ఏకైక లక్ష్యంతో ముందుకు పోతుంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆ విధంగానే ప్రభుత్వ పాఠశాలలు కానీ గిరిజన పాఠశాలలు కానీ మరి ఇందిరామిల్లు కానీ ప్రవేశపెట్టి సన్నబియ్యం ప్రవేశపెట్టి ఈరోజు పేదలకు అందే విధంగా పరిపాలన చేస్తూ ఉంది. మరి మోడీ ప్రభుత్వం వచ్చి ఈరోజు ప్రభుత్వ సంస్థలన్నీ కూడా ప్రైవేటీకరణ చేస్తూ పేదవారిని నష్టం కలిగే విధంగా చేస్తూ ఉంది. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి కృషి చేయాలని తెలియజేస్తూ ముగిస్తాం. 77వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇప్పుడు దాదాపు మనకు ఈ రాజ్యాంగం వచ్చి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 తర్వాత మనకు రాజ్యాంగం లేదు. అందరు ఎట్లా నడుచుకోవాలి, ఏం రూల్స్ ప్రకారం నడుచుకోవాలనే తెలియకుండే. కానీ 2 సంవత్సరాల 11 నెలల తర్వాత కొన్ని రోజుల తర్వాత మనకు ఈ రాజ్యాంగ రచన చేయడం జరిగింది. అదే రాజ్యాంగం తోటి మనం ఇప్పుడు మనకు అందరికీ హక్కులు ఏదైతుందో వాక్ స్వాతంత్రం కానీ మాట్లాడే హక్కు కానీ వేరే అంత సమాన హక్కులు కల్పించబడ్డాయి. రాజ్యాంగం లేకుంటే అంతకుముందు ఏం జరగలేదు కాబట్టి రాజ్యాంగం తోటి అంత నడిచింది కాబట్టి మనం కాంగ్రెస్ పార్టీ మనకు ఎన్నో సేవలు చేసింది. అందుకని రేపు రాబోయే ఎలక్షన్లో కూడా మీరు కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజార్టీతో గెలిపించి స్వాతంత్రాన్ని కాపాడాలని